ప్రేమ అయితే బయట కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి పక్క వేసుకొని పడుకుంటూ ఉంటాడు. అది చూసిన ప్రేమ, ఏంటి రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవా అని అంటూ ఉంటుంది. అయితే ధీరజ్ అయితే నాకు నిద్ర వస్తుంది అని అయితే అంటూ ఉంటాడు. రేపు చూద్దాంలే అని. అదేంటి అనేసి అయితే ప్రేమకు కోపం వస్తూ ఉంటుంది. లేచి చదువుకో ఫస్ట్ అని అయితే అంటుంది. పో అనేసి అయితే పడుకుంటూ ఉంటాడు ధీరజ్. ప్రేమకైతే ఎక్కలేని కోపం వస్తూ ఉంటుంది. రేపు ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు మంచి పడుకుంటావా, నీకేమైనా బుద్ధి ఉందా అనేసి అయితే కొట్టి మరీ లేపుతుంది. కొట్టి అని లేపేసరికి ఏంది రాక్షసి నన్ను వదులుతలేదు అనేసి అయితే బుక్ పట్టుకొని కూర్చుంటాడు ధీరజ్. కానీ అయినా కూడా ఆయనకు నిద్ర ఆగదు. ఏంటి నాకు ఎంత చదువుదామని చూసినా నిద్ర ఆగుతలేదు అనేసి అయితే అనుకుంటూ కూర్చుంటాడు. ఈ ప్రేమ కూడా పక్కనే కూర్చుంటూ ఉంటుంది. బుక్కు పట్టుకొని అట్లానే నిద్రలోకి జారిపోతూ ఉంటాడు ధీరజ్. పక్కనే ఉన్న ప్రేమ భుజంపై వాలిపోతూ ఉంటాడు. అది చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ధీరజ్ని అలానే తడుముతూ నిద్రపుచ్చుతూ ఉంటుంది. అది చూసిన ప్రేమకి తన మనసులో ఏదో తెలియని భావాలు కలుగుతూ ఉంటాయి. అలానే ధీరజ్ ప్రేమ భుజం మీద పడుకుంటాడు. కాసేపటి తర్వాత ప్రేమ భుజం మీద నుంచి జారి ప్రేమ ఒళ్ళో పడుకుంటూ ఉంటాడు. అది చూసిన ప్రేమకి ఎంతో సంతోషమైతూ ఉంటుంది. ఏంటి ఈ మధ్యలో నాకు రోజు రోజుకి వీడు నచ్చేస్తూ ఉన్నాడు, వీడిని ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంది అని అయితే రాత్రంతా ధీరజ్నే చూస్తూ కూర్చుంటూ ఉంటుంది. మనసులో ఏదేదో ఊహించుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ప్రేమ. ఒళ్ళో పడుకోబెట్టుకొని అలానే రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.